హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 74 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,786 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 35 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,052 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్స్ డౌన్ అయ్యి 51,144 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్, అక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ గానే పైకి వెళ్తున్నట్లు కనిపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ 215 మార్కెట్ లో స్మాల్ కరెక్షన్ తో నిఫ్టీ మైల్డ్ పాజిటివ్ గా ఎండ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో ఎండ్ అయింది. లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి వాటితో కలుపుకొని లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనిస్తూ వస్తే నిఫ్టీ గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది, పాజిటివ్ గానే ఉంది. మరి 10 ట్రేడింగ్ సెషన్స్ పెరిగిన మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలి కదా అని మనం అనుకుంటాం, కానీ అలా కాదు. గ్రాడ్యువల్ గా పెరుగుతుంది, అంతే కొంచెం కొంచెం పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ మార్కెట్ కి సపోర్ట్ చేస్తూ ఉంది రీసెంట్ టైమ్స్ లో. లైక్ వైజ్ ఇవాళ మనకి సపోర్ట్ చేసింది ఐటీ అండ్ ఫార్మా ఇండెక్స్. బట్ అన్ని రోజుల్లోనూ కామన్ గా ఉండేది బ్యాంక్ నిఫ్టీలో ఉన్న బ్యాంకింగ్ స్పేస్ పెద్దగా పార్టిసిపేట్ చేయకపోవడం. ఇన్ సింపుల్ టర్మ్స్ మేజర్ హెవీ వెయిట్స్ అయిన ఇండెక్స్ అన్ని కూడా లైక్ ఐటీ, ఫార్మా, ఆటో, మెటల్, రియల్ ఎస్టేట్, ఎనర్జీ, పిఎస్యూ స్పేస్ అన్ని కూడా ఒక్కొక్క టైంలో రీసెంట్ టైమ్స్ లో బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నా. కమింగ్ టు బ్యాంకింగ్ స్పేస్, డ్యూ టు ఆర్బీఐ రిలేటెడ్ గా వస్తున్న రిపీటెడ్ నెగటివ్ స్టేట్మెంట్స్, ఆ స్పేస్ లో అసలు స్ట్రెంత్ రీసెంట్ టైమ్స్ లో కనిపించలేదు. గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, ఇవాళ ఎన్విడియా నెంబర్స్ రాబోతున్నాయి. అది ఎంటైర్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. బికాస్ నీకు చెప్పాను, యుఎస్ మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ ర్యాలీ అంతా కూడా సెమీ కండక్టర్స్ బేస్డ్ గా, చిప్ బేస్డ్ గా, అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గానే లాస్ట్ 6-7 మంత్స్ నుంచి కూడా జరిగింది. అలాంటిది ఎన్విడియా నెంబర్స్ వస్తున్న ప్రతిసారి అక్కడ నాస్డాక్ స్ట్రాంగ్ అని రియాక్ట్ అవుతుంది. ఎన్విడియాతో పాటు ఇతర టెక్ స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. అండ్ ఇండియన్ ఐటీ మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఎన్విడియా నెంబర్స్ ని గ్లోబల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ అన్ని కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి. మరి బిగ్ ఇంపాక్ట్ అంటే కాదు, మైనర్ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఆర్ అసలు ఇంపాక్ట్ కూడా లేకుండా ఉండొచ్చు. ఇవాళ నైట్ మనకి ఎన్విడియా నెంబర్స్ అయితే అప్డేట్ అవుతాయి. అక్కడ ఏదైనా సెన్సేషనల్ గా ఏదైనా డేటా వచ్చి ఒకవేళ ఏదైనా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే ఎలాంటి అప్డేట్ ఏదైనా ఉందనుకోండి, అది నేను మీకు టెలిగ్రామ్ లో ఈవినింగ్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, టెలిగ్రామ్ బ్యాన్ అయ్యేలా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు థింక్ చేస్తున్నారని. అప్డేట్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్నాయని ఆల్రెడీ మీరు టెలిగ్రామ్ లో ఉండి అప్డేట్స్ ద్వారా మీకు యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటూ ఉంటే, ఇఫ్ టెలిగ్రామ్ సడన్ గా బ్లాక్ అయినప్పుడు వెంటనే మనం కమ్యూనికేట్ అవ్వడానికి వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ టెలిగ్రామ్ లో పెట్టాను. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా త్రూ వాట్సాప్ ఛానల్ కనెక్టెడ్ గా ఉండాలనుకున్న లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ లో కూడా ఉంటుంది. ఇది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా, మీరు వాళ్ళ ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ని గమనిస్తే గ్రాడ్యువల్ గా ఎఫ్ఐఎస్ కొంత బులిష్ గా టర్న్ అవుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 58% దగ్గరగా నెట్ లాంగ్స్ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో హోల్డ్ చేస్తున్నారు. ఐ థింక్ August 5th ఆ పాయింట్ లో చూసినట్లు నన్ను 58% దగ్గరగా నెట్ లాంగ్స్, తర్వాత మోస్ట్లీ న్యూట్రల్ సైడ్ కి వచ్చారు. తర్వాత మళ్ళీ August 5th హైస్ దగ్గరికి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. వెరాస్ క్లయింట్స్ కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉన్నారు. అండ్ రోల్ ఓవర్స్ కూడా, బికాస్ ఎక్స్పైరీ అయిపోయింది కదా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, లాస్ట్ 3 months ఒక రోల్ ఓవర్స్ కంటే ఈసారి రోల్ ఓవర్స్ వీక్ గా ఉన్నాయి. సో రోల్ ఓవర్స్ వీక్ గా ఉన్నాయంటే పొజిషన్స్ కూడా లైట్ గా ఉన్నట్టు. సో ఎయిదర్ వేస్, అదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మార్కెట్ లో పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూవ్ ఉండేలా రోల్ ఓవర్స్ కూడా మనకి ఇండికేట్ చేస్తున్నాయి. ఆల్ టైమ్ హైస్ నుంచి చాలా దూరంలోనే ఉంది. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ అరౌండ్ 53,000 దగ్గరగా ఉంటాయి. ఇప్పుడేమో 51,100 దగ్గరగా ఉంది. ఎయిదర్ వీక్నెస్ తో పెద్దగా పర్ఫార్మ్ చేయలేక అక్కడే ఉండిపోతూ డౌన్ సైడ్ కి వెళ్ళడానికైనా రోల్ ఓవర్స్ లైట్ గా ప్రెసెంట్ బిల్డ్ చేసి ఉండొచ్చు. ఆ సిగ్నిఫికెంట్ అప్ సైడ్ పొటెన్షియల్ కైనా, స్ట్రాంగ్ మూవ్ కైనా, అప్ సైడ్ కైనా రోల్ ఓవర్స్ లైట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చెప్పాలనుకుంటుంది నిఫ్టీ రేంజ్ బౌండ్ గా ఉంటదేమో, కానీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం సెప్టెంబర్ మంత్ రేంజ్ బౌండ్ మంత్ అయితే కాదు, డైరెక్షనల్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆల్ డేటా మనకి ఎఫ్ఎన్ఓ సైడ్ బిల్డ్ అవుతున్న డేటా బ్యాంక్ నిఫ్టీ డైరెక్షనల్ మూవ్ కి ఇండికేట్ అయితే చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఒకవైపు ఎక్కువగా కదిలే అవకాశం ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. అండ్ రేపు 29th August మార్కెట్ టైంలోనే రిలయన్స్ కి సంబంధించిన ఏజిఎం మీటింగ్ ఉందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. యూజువల్ గా చాలా డేస్ వరకు కూడా గత 10 ఏజిఎంస్ లో కూడా నిన్నటి వీడియోలో చూపించి చెప్పాను కదా, లాస్ట్ 10 ఏజిఎంస్ లో కూడా పెద్దగా మనకి మూవ్ వచ్చింది 2019. తర్వాత ఎప్పుడు మనకి అంత పెద్ద మూవ్ రాలేదు. 2020, 2021, 2022, 2023 బికాస్ 2019 లో క్రియేట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఫాలో అప్ అవ్వలేదు. కాబట్టి ప్రాబబులీ ఈసారి ఏదైనా ఒక సర్ప్రైజ్ ఉందనుకోండి, అదొక ఈవెంట్ డే గా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ టైంలోనే జరుగుతుంది కాబట్టి బీ అలర్ట్. ఒకవేళ ఏదైనా సడన్ సర్ప్రైజ్ అంబానీ గారు వదిలారనుకోండి, రీటైల్ ఐపీఓని తీసుకొస్తానన్నా, జియో ఐపీఓని తీసుకొస్తానన్నా, ఆల్రెడీ లిస్ట్ అయింది కదా అనుకోవచ్చు. అది జియో ఫైనాన్స్
ఫైనాన్షియల్స్, జియో ఐపీఓ వేరు, అది ఇంకేదైనా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నావునా ఏదైనా స్టేట్మెంట్స్ వస్తూ ఉంటే మాత్రం అది కంప్లీట్లీ సర్ప్రైజ్ అవుతుంది. బికాస్ మార్కెట్ లో వెరీ సిగ్నిఫికెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ ఐపీఓస్ రిలేటెడ్ గా తప్పితే బిజినెస్ పరంగా ఏవీ లేవు. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ ఫ్రెండ్స్, మార్కెట్ పెరుగుతున్నట్లే కనిపిస్తుంది కానీ ఆల్ టైమ్ హై లెవెల్స్ అబోవ్ క్లోజ్ అయితే బాగుందని చూస్తున్నాను కానీ అక్కడ క్లోజ్ అవ్వట్లేదు. 25,078 ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ అయితే బుల్స్ కి కాస్త చార్జ్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా మనం అనుకుంటూ వస్తున్నది ఒకే పాయింట్, ఒక ఇంపార్టెంట్ లెవెల్ పెట్టుకోవడం, అది బ్రేక్ అవ్వకుండా నెగిటివ్ గా చూడకూడదు అనుకోవడం, దూరంగా కూడా నీడ్ లేదు. 24,700 దగ్గరగా ఉంటున్న లెవెల్ అట్లీస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అవ్వకుండా నేను పర్సనల్ గా నెగిటివ్ గా మార్కెట్ ఉంటుందనే ఒక ఆలోచనలో అయితే వెళ్ళాలనుకోవట్లేదు. బికాస్ మార్కెట్ ఇంత పెరుగుతున్నా మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కరెక్షన్ రావాలి, సిగ్నిఫికెంట్ ఫాల్ ఉండాలి అనుకుంటున్నా మార్కెట్ లో ఆ వీక్నెస్ స్టిల్ కనిపించట్లేదు. కాబట్టి ప్రైస్ పరంగా అది రిఫ్లెక్ట్ అవ్వనంత వరకు, ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అవ్వనంత వరకు డైరెక్షన్ కి అగైనెస్ట్ గా వెళ్ళడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి కూడా మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది, మార్కెట్ పెరిగిపోతూనే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది బట్ సెక్టార్ వైడ్ గా చాలా రొటేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టార్ వెనక్కి వెళ్తుంది, ఒక సెక్టార్ ముందుకు వస్తుంది, ఒక సెక్టార్ 15-10% కరెక్షన్స్ కి వెళ్తున్నాయి, ఇంకొక సెక్టార్ 20-30% పెరుగుతున్నాయి. సో సెక్టార్ వైడ్ రొటేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. బట్ బ్రాడర్ మార్కెట్ పరంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్ లెవెల్లో ప్రాబబ్లీ మనకు పెద్ద కరెక్షన్స్ కనిపించుండకపోయిండొచ్చు కానీ చర్నింగ్ అయితే ఓవర్ ద సెక్టార్స్ జరుగుతూ ఉంది. ఇది కూడా మార్కెట్ స్టెబిలిటీకి ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా మారుతుంది. సెక్టార్ రొటేషన్ జరుగుతూ మార్కెట్స్ పెరుగుతుంటే ఆ పెరుగుతున్న మార్కెట్ కి ఇంకాస్త స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఫర్దర్ గా కూడా సేమ్ డైరెక్షన్ ని మెయింటైన్ చేస్తుంటే టువర్డ్స్ 25,500 ఆర్ 600 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నియర్లీ మార్కెట్ క్లోజ్ అవుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. 12 ఇండస్ట్రియల్ సిటీస్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేయడానికి 28,602 కోట్ల దగ్గరగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లో ఇలా 10 రాష్ట్రాల్లో స్ట్రాటజిక్ గా స్మార్ట్ సిటీస్ ని 12 స్మార్ట్ సిటీస్ ని డెవలప్ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే అప్డేట్ చేస్తూ ఉన్నారు. దీని రిలేటెడ్ గా మనం 2 ఆస్పెక్ట్స్ లో మాట్లాడుకోవాలి. మొదటిది, ఏ రాష్ట్రానికి అండ్ పర్టికులర్ గా అందులోనూ ఏ ప్రాంతాలకి ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన 2 తెలుగు రాష్ట్రాలు పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మనం డేటాను చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ ఎంటైర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ కారణంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి రాబోతుంది, దాని కారణంగా ఎంత ఎంప్లాయ్మెంట్, దాని కారణంగా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఆ పర్టికులర్ ప్రాంతాల్లోకి ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ కారణంగా డెవలప్ కాబోతున్నాయి, దీని కారణంగా లాభపడబోయే స్టాక్స్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ దాని గురించి మాట్లాడుకోవాలంటే అశ్విని వైష్ణవ్ గారు చూపిస్తున్న ఈ ప్రెజెంటేషన్ ని మీరు ఒకసారి చూడాలి. తను కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఐఏఎస్ కూడా. అండ్ తను మనకి ప్రెజెంట్ చేస్తున్న ఈ ప్రెజెంటేషన్ లో మీరు గమనిస్తే మన ఇండియా మొత్తం మీద మీకు కొన్ని లైన్స్ కనిపిస్తాయి. ఇవి ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇవేం కొత్తగా ఇప్పుడు అప్రూవ్ అవుతున్నావు కాదు, చాలా టైం బ్యాక్ అప్రూవ్ అయినవే. ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో మీకు డాట్స్ గా కనిపిస్తున్నాయి కదా లైన్స్ కి మధ్యలో, అవి నోడ్స్ అని చెప్తున్నారు. ఆ నోడ్స్ కి దగ్గరగా కొన్ని సిటీస్ ని సెలెక్ట్ చేసి వీళ్ళు డెవలప్ చేస్తారంటున్నారు. అలా అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో ఏ సిటీస్ ని, అలా ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఏరియాస్ ఈ నోడ్స్ అండర్ లోకి వస్తాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లోకి ఏవేవి వస్తున్నాయి, ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లోకి ఏమేమి వస్తున్నాయి, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్, నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వీటిలోకి ఏ ప్రాంతాలు వస్తున్నాయి అండ్ వీటిని వీళ్ళు స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఈ డేటాలో గమనించవచ్చు. ప్రాంతాల వారీగా చూసినప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఈ 12 స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ కారణంగా వీళ్ళు చేసే 28,602 crore ఇన్వెస్ట్మెంట్ తో 10 lakh దగ్గరగా డైరెక్ట్ జాబ్స్, 30 lakh దగ్గరగా ఇండైరెక్ట్ జాబ్స్, ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల దగ్గరగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నుంచి వచ్చి పెట్టుబడులు పెడతారని, దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు కానీ ఆ రాష్ట్రాలకు కానీ ఆర్థికంగా అభివృద్ధి ఉంటుందనేలా
అశ్విని వైష్ణవ్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ ఒక్కొక్క రాష్ట్రాల్లో ఏ ఏరియాస్ అండ్ ఏమేం చేయబోతున్నారు, అక్కడ ఏ సెక్టార్స్ ఎక్కువగా రాబోతున్నాయి అనేది కూడా తను వివరించి చెప్పారు. బట్ అన్ని రాష్ట్రాల గురించి మనం కొంచెం తెలుసుకోవడంలో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వాటి గురించి ఫస్ట్ ఫోకస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లోని కోపర్తి 11 కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూల్ ఎయిర్పోర్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నట్లు అండ్ ఆల్మోస్ట్ అక్కడ 2596 ఎకరాల్లో వీళ్ళు డెవలప్మెంట్ చేయబోతున్నట్లు. దాని కాస్ట్ మొత్తం డెవలప్మెంట్ కాస్ట్ 2137 crores అనేలా. అండ్ వన్స్ ఇది వీళ్ళు స్పెండ్ చేశాక అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ 8860 crores దగ్గరగా వస్తూ ఎంప్లాయ్మెంట్ 54,500 దగ్గరగా క్రియేట్ అవుతుందని, అక్కడ రెన్యూవబుల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, ఆటో కాంపోనెంట్స్, మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్ రిలేటెడ్ గా ఎక్కువగా సెక్టార్స్ ఫోకస్ చేస్తాయని ఇన్ ఫ్యూచర్. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి 11 కిలోమీటర్స్, చెన్నై అండ్ బెంగళూరు నుంచి 250 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుండడం. ఇది సెలెక్ట్ చేసుకోవడం కారణంగా రాయలసీమ ఇంకా అభివృద్ధి చెందుతుందని అండ్ ఈ ఏరియా నుంచి ఏ కనెక్టివిటీ రోడ్, రైల్, ఎయిర్పోర్ట్, పోర్ట్, ట్రైన్ రిలేటెడ్ గా ఉంటున్న కనెక్టివిటీస్ ఎంతెంత డిస్టెన్స్ లో ఉన్నాయనేది కూడా తను వివరించే ప్రయత్నం చేశారు. అండ్ ఆంధ్రప్రదేశ్ లోని అనదర్ ఏరియా కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్న ఓర్వకల్. సో ఇందాక మాట్లాడుకున్న కోపర్తి, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓర్వకల్, ఈ రెండింటి మధ్యలో ఆల్మోస్ట్ ఐ థింక్ 180 కిలోమీటర్స్ దగ్గరగా డిస్టెన్స్ ఉంటుంది. కర్నూలు ఎయిర్పోర్ట్ కి దగ్గరగా 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్న ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారని, అక్కడ ఏ సెక్టార్స్ వస్తాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్, ఫార్మాసిటికల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటో కాంపోనెంట్స్, రెన్యూవబుల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఆటో కాంపోనెంట్స్ ఇండస్ట్రీస్ అయితే అక్కడ వస్తాయని ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఈ 2 ప్లేసెస్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణలోని జహీరాబాద్ ని డెవలప్ చేయబోతున్నట్లు ఆల్మోస్ట్ 3245 ఎకర్స్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ వీల్ ఫర్దర్ చేస్తారని, ప్రాజెక్ట్ కాస్ట్ 2361 crores అని, ఎంప్లాయ్మెంట్ 174 దగ్గరగా ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ 174 దగ్గరగా క్రియేట్ అవుతుందని, వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ తో 10,000 crore దగ్గరగా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని, అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఆటోమొబైల్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా సెక్టార్స్ అక్కడ ఫోకస్ చేస్తాయనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇవి తెలుగు రాష్ట్రాల రిలేటెడ్ గా వాళ్ళు అప్డేట్ చేస్తున్న వివరాలు. ప్రాంతాల వారీగా ఏ వాటికి ఎలాంటి డెవలప్మెంట్ ఉందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్టాక్స్ పరంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనగానే మనకి బోల్డ్ స్పేసెస్ లో ఉంటున్న కంపెనీస్ వచ్చేస్తాయి. రైట్ ఫ్రమ్ రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, కనెక్టివిటీ రిలేటెడ్ గా ఉంటున్న యాన్సలరీ కంపెనీస్ దగ్గర నుంచి పవర్ కంపెనీస్ అండ్ పవర్ లో కూడా పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ తో పాటు ఆ పవర్ రిలేటెడ్ గా మీకు బయట స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి కదా, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, వాటిని తయారు చేసేది స్కిప్పర్ లాంటి కంపెనీస్. దీంతో పాటు దానికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కేబుల్స్, వైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నీడ్ అయ్యే సిమెంట్ కానీ అండ్ ఈ మొత్తాన్ని యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ ని బిల్డ్ చేసే కంపెనీస్ లైక్ లార్సన్ టు బ్రో, రోడ్స్ ని వేసే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, రైల్ ప్రాజెక్ట్స్ ని తీసుకునే లిస్టెడ్ రైల్వే స్పేస్ లో బోల్డ్ కంపెనీస్. మనకి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనగానే మల్టిపుల్ ప్లేయర్స్ మనకి ఈ విసినిటీలోకి అయితే కనిపిస్తారు. అందులో మీరు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ రాష్ట్రంలో ఆ కంపెనీకి టెండర్లు, ఆర్డర్లు విన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా హెడేక్ అని మీరు అనుకుంటూ ఉంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏముంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం గమనించాలి. అందులో ఫస్ట్ నేను చూసేది సిమెంట్. ఎక్కడ మోస్ట్లీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ జరుగుతుంది, లైక్ ఆంధ్రప్రదేశ్లోనా, తెలంగాణలోనా, లేకపోతే నార్త్ స్టేట్స్లోనా, సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఇండియాలోనా, ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ జోన్లో ఉంటున్న సిమెంట్ ప్లేయర్స్ ఎవరనేది జస్ట్ మీరు 5 to 10 minutes కానీ చూసుకోగలిగితే ఆ స్పేస్ లో ఉంటున్న సిమెంట్ ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. రెండవది పవర్ రిలేటెడ్ గా ఈ ఎక్విప్మెంట్స్ ని తయారు చేస్తూ వాటి రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కి సెకండ్ ప్లేస్ అయితే మనం ఇవ్వచ్చు. బికాస్ ప్రామినెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉంటారో ఆన్ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేస్తున్నప్పుడు పవర్ రిలేటెడ్ గా నీడ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ అండ్ వాటి రిలేటెడ్ గా స్టోరేజ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్ గా గ్రోత్ ఉన్న కంపెనీస్, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా అడ్వాంటేజే. కానీ ఈ ఎంటైర్ థీమ్ లో మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, వాటికి అన్నిటికీ కామన్ గా కనెక్ట్ అవుతున్న కంపెనీస్ ఏవైతే రీసెంట్ టైమ్స్ లో మంచిగానే గ్రో అవుతున్నాయో, మంచిగానే ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాయో, పవర్ సెగ్మెంట్ లో ట్రాన్స్ఫార్మర్స్ ని తయారు చేస్తున్న కంపెనీస్ కానీ, వైర్స్ అండ్ కేబుల్ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ కానీ, స్మార్ట్ మీటర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కానీ, వీటన్నిటికి కూడా ఆ జోన్స్ లో జరుగుతున్న డెవలప్మెంట్ లో భాగం అయితే ఉంటుంది. ఇలా ఇంకేమైనా కామన్ గా ఒక ఏరియాకి లిమిటెడ్ కాకుండా బ్రాడ్ గా ఉంటున్న థీమ్స్
అపార్ట్ ఫ్రమ్ సిమెంట్ అండ్ పవర్. ఇంకేమైనా థీమ్స్ మీకు అనిపిస్తుంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. బ్రాడ్ గా ఇంకా క్లాసిఫికేషన్స్ మనం డివైడ్ చేసుకుంటే ఒక 6 to 7 దగ్గరగా వస్తున్నాయి. బట్ మనం ఎక్కువ ఫోకస్ చేసి వర్క్ చేయడానికి కూడా లాజికల్ గా అన్ని సెగ్మెంట్స్ మీద ఒకేసారి వర్క్ చేయలేం కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నేను సిమెంట్, సెకండ్ ప్లేస్ లో పవర్ ని, అండ్ ఆ పవర్ లో కూడా ప్రొడక్ట్ బేస్డ్ గా ఉంటున్న కంపెనీస్ ని ఎక్కువగా చూస్తున్నాను ఈ మొత్తం ప్రాజెక్ట్ రిలేటెడ్ గా. మీరు ఇంకేమైనా కంపెనీ సెక్టార్ వైజ్ గా కానీ కంపెనీ వైజ్ గా కానీ ఇన్ఫ్రా స్పేస్ లో గ్రో అవుతాయనుకుంటే, ఇది గవర్నమెంట్ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గానే కాదు, గవర్నమెంట్ పెడితే ఫర్దర్ గా వస్తున్న అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడిషనల్ గా అక్కడ డెవలప్ అవుతున్న ఎన్విరాన్మెంట్ తో ఏ కంపెనీస్ కి గ్రోత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్ లోకి వచ్చింది. ఆ పాయింట్ లో ఉంటున్న డేటాను బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం మాట్లాడుకున్నంతా కూడా ఒక చిన్న స్పేస్ మాత్రమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ వాస్ట్ స్పేస్. అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్న దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్ తను మెన్షన్ చేసినది, కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ అనుసంధాన సంస్థలు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయని. లైక్ రైల్వేస్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయాలంటే రైల్వేస్ కూడా ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది అంటున్నారు. ఆ టైంలో రైల్వే కంపెనీస్ ఫోకస్ లో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం నారో డౌన్ చేసుకుంటూ వేటి మీద వర్క్ చేస్తే మన టైం కి వాల్యూ కనెక్ట్ అవుతుందని చూసి ఆ స్పేస్ లో ఫోకస్ చేస్తేనే మన ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి అనేది నా ఒపీనియన్. అలా సిమెంట్ అండ్ పవర్ స్పేస్ లో ఇందాక మాట్లాడుకుంటున్న సెగ్మెంట్స్ లో ప్రాబబ్లీ బెటర్ వాల్యూ అయితే ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అందులో సెబీ వాళ్ళు ఎస్ఎంఈ ఐపీఓస్ ఉన్నాయి కదా, రీసెంట్ టైమ్స్ లో కూడా మాట్లాడుకున్నాం. 2 షోరూమ్స్ రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో డబ్బులను రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఎస్ఎంఈ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న బజ్ ని ఇన్వెస్టర్స్ కి చెప్పాలనే ప్రయత్నంలో 2012 నుంచి 2012 నుంచి ఈ ఎస్ఎంఈ మార్కెట్ ఉందని, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఏ డికేడ్, 10 years పైగానే ఉంటున్నట్టు, 12 years దగ్గరగా ఉంటున్నట్టు. ఎంటైర్ 10 years లో ఎస్ఎంఈ మార్కెట్ నుంచి డబ్బులు రేస్ చేసింది 14,000 crores అయితే కేవలం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే 6,000 crores అంటున్నారు. సో అవుట్ ఆఫ్ లాస్ట్ 10 years 14,000 crores రేస్ చేస్తే లాస్ట్ 1 year లో 6,000 crores రేస్ చేశారనేలా. అండ్ సమ్ ఎస్ఎంఈ కంపెనీస్ కానీ ప్రమోటర్స్ కానీ అన్రియలిస్టిక్ పిక్చర్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా చెప్తూ డబ్బుల్ని రేస్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇన్ఫాక్ట్ వాటి రిలేటెడ్ గా వీళ్ళు యాక్షన్స్ ని తీసుకున్న ఇన్వెస్టర్స్ గా జాగ్రత్తగా ఉంటూ అన్నెసరీ టిప్స్ లేకపోతే ఎవరో చెప్తున్న రూమర్స్ ని బేస్ చేసుకొని, సోషల్ మీడియాలో ఉంటున్న పోస్ట్ ని బేస్ చేసుకొని మాత్రం ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని మార్కెట్ క్లోజ్ అయ్యాక సెబీ వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. ఎస్ఎంఈ స్పేస్ ఎలా ఉంటుందంటే ఎదురైతే జాక్ పాట్ అయినా తగిలినట్లు ఉంటది, లేదంటే అది డిజాస్టర్ అయినా అవుతుంటది. ఎందుకంటే అవి చాలా చిన్న కంపెనీస్, అవి స్మాల్ క్యాప్ అయినా చాలు మంచిగా వెల్త్ గ్రో అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎలా ఉంటున్నాయంటే ఈ మధ్య కాలంలో లిస్ట్ అవడమే నెక్స్ట్ 10 years ఆర్ నెక్స్ట్ 20 years లో వాళ్ళు 20% CAGR తోనో 25-30% CAGR తోనో గ్రో అయితే కానీ ఆ రోజు లిస్ట్ అవుతున్న వాల్యుయేషన్ ఉంటుంది చూసారా, అది మ్యాచ్ అవ్వనట్లు ఉంటుంది. నేను కొత్త వాళ్ళకి, బిగినర్స్ కి ఇది ఒక అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్ లో చెప్పాలనుకుంటున్నాను. మీకు హైదరాబాద్ లో, మీకు మోస్ట్లీ హైదరాబాద్ అంటే ఐడియా ఉంటుంది అనుకుని చెప్తున్నాను. హైదరాబాద్ లో ఏదైనా ఒక మంచి ప్లేస్ తీసుకోండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నాకు తెలిసినవి ఇవే ఉన్నాయి. కొన్ని ఇంకేమైనా కాస్ట్లీ ఏరియాస్ ఉంటాయేమో. అక్కడ 1 square yard ఒక 100 crores అంటే మనం కొంటామా? అన్రియలిస్టిక్ కదా. నిజంగా అంత పెట్టి కొన్నా మంచి ల్యాండే, మంచి ప్లేసే, అందరికీ తెలిసిన పేరే. ప్లేస్ రాంగ్ కాదు, మీరు కొంటున్న ప్రైస్ రాంగ్. సో ఎప్పుడైనా ఒకటి స్టాక్ మార్కెట్ లో పెరిగిపోతుందని చూసి ఏముందిలే కొంత కొనేద్దామని ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు కొంటున్నది పెరిగిపోతున్న స్టాక్ ని కాదు, అలా పెరిగిపోతూ అది వెళ్ళిపోతూ ఉంటది అనుకోవడానికి. ఆ స్టాక్ వెనక ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ వెనక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ పర్ఫార్మెన్స్ టైం టు టైం 3 months కి మార్కెట్ లో పోస్ట్ అవుతూ ఉంటుంది. అది కానీ బాగాలేకపోతే మీరు ఇప్పుడు ఎక్కడ కొన్నా సరే అది కమింగ్ టైమ్స్ లో కిందకి రావాల్సిందే. కాబట్టి ఎస్ఎంఈ మార్కెట్ లో ఉన్న బజ్, లిస్టింగ్ లో వస్తున్న గెయిన్స్, ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో ఆ కంపెనీ సస్టైన్ చేసుకోలేకపోతే ఆ రోజు ఏ పాయింట్ లో ఎంటర్ అయిన వాళ్ళైనా, కింద పైన ఎక్కడ ఎంటర్ అయిన వాళ్ళైనా, వన్స్ కంపెనీ బిజినెస్ లో అంత గ్రోత్ లేనప్పుడు, వాల్యుయేషన్స్ అడ్జస్ట్ కానప్పుడు స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుందన్న విషయాన్ని బిగినర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ లో ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళ అనలిస్ట్ కాల్ అయితే జరిగింది. మార్కెట్ క్లోజ్ అయ్యాక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, కొంత జాగ్రత్తగా గమనించండి. వీళ్ళకి సంబంధించిన 3 verticals ఉన్నాయి కదా, మొబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ టెక్నాలజీ పరంగా. ఈ మూడింటి పరంగాను కమింగ్ టైమ్స్ లో గో టు మార్కెట్ స్ట్రాటజీని ఫాలో అయి $2 billion
ని రెవెన్యూస్ పరంగా కమింగ్ టైమ్స్ లో మీడియం టర్మ్ లో అచీవ్ అవుతారని విత్ 17 to 18% మార్జిన్స్, కొంత అగ్రెసివ్ గ్రోత్ స్టేట్మెంట్స్ ఇవి. సో ఇలా చేస్తూ ఉండడం మీడియం టర్మ్ లో 2 బిలియన్ మార్క్ కి రీచ్ అవుతారని చెప్తూ ఉండడం పాజిటివ్. సెకండ్ పాయింట్ ని చూడండి, ఇలా 3 వర్టికల్స్ ఉన్నాయన్న, మొబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ టెక్నాలజీ. అందులో ప్రెసెంట్ వస్తున్న రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో $1 బిలియన్ మార్క్ రీచ్ అవుతారంటున్నారు. అంటే కంబైన్డ్ గా $3 బిలియన్ మార్క్. సో $2 బిలియన్ మార్క్ ఇన్ నియర్ టర్మ్, లేటర్ ఆఫ్టర్ $3 బిలియన్ మార్క్ కూడా రీచ్ అయ్యి కమింగ్ డేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారని విత్ గో టు మార్కెట్ స్ట్రాటజీ అండ్ L&T టెక్నాలజీస్ వాళ్ళ అనలిస్ట్ కాల్ లో ఇన్వెస్టర్స్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. కొంతమంది బై, కొంతమంది సెల్, ఇలా వివిధ వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారు. కానీ ఇదే కానీ వీళ్ళు ఫాలో అవుతున్నట్లయితే డెఫినెట్లీ అది L&T టెక్నాలజీస్ పరంగా గుడ్ వాల్యూ గానే మనం చూడొచ్చు. అండ్ రిలయన్స్ రిలేటెడ్ గా ఒక గుడ్ న్యూస్, రిలయన్స్ అండ్ డిజ్నీ డీల్ ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే CCI వాళ్ళైతే క్లియర్ చేయడం జరిగింది. దీంతో జరగబోతున్నదైతే కొంత కాంప్లెక్స్ మర్జర్సే. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించిన మీడియా బిజినెస్ Viacom 18 మీడియా, డిజిటల్ 18 మీడియా, స్టార్ ఇండియా, స్టార్ టెలివిజన్ ఇవన్నీ కూడా మర్జ్ అవబోతున్నాయి. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు. రిలయన్స్, Viacom 18 అండ్ డిజ్నీ ఇండియా వాళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫార్మ్ చేస్తారు. అండ్ Viacom ఇండియా వాళ్ళు స్టార్ ఇండియాతో మర్జ్ అవుతారు. అండ్ ఇందాక ఫార్మ్ చేసిన జాయింట్ వెంచర్ ఉందా, అందులో రిలయన్స్ వాళ్ళు 11,500 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 16.34% దగ్గరగా వాటా ఆ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా, ఈ Viacom 18 డిజ్నీ రిలేటెడ్ గా ఫార్మ్ అయిన జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళతో ఉంటుంది. అండ్ ఆ జాయింట్ వెంచర్ లో Viacom 18 వాళ్ళకి వాటా ఉంటుంది అండ్ డిజ్నీ వాళ్ళకి వాటా ఉంటుంది. అండ్ ఆ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా నీతా అంబానీ గారు చైర్పర్సన్ గా ఉంటారు, ఉదయ్ శంకర్ గారు వైస్ చైర్పర్సన్ గా ఉంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒక పాయింట్ లో డిజ్నీ ఇండియా ఆల్మోస్ట్ $15 బిలియన్ దగ్గరగా వాల్యుయేషన్ లో ఉండేది కాస్త ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్ బట్టి ఆల్మోస్ట్ $3.5 బిలియన్ వాల్యుయేషన్ లోనే రిలయన్స్ వాళ్ళు డిజ్నీతో డీల్ చేస్తున్నట్టు ఓవరాల్ ఇలా క్లియరెన్స్ వస్తుండడం రిలయన్స్ రిలేటెడ్ గా అది పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండస్ టవర్స్ లో భారత్ ఎయిర్టెల్ వాళ్ళకి నియర్లీ 49% దగ్గరగా వాటా ఉండేది. కానీ రీసెంట్ గా ఇండస్ టవర్స్ వాళ్ళు 2.1% బైబ్యాక్ చేశారు కదా, దాంట్లో భారత్ ఎయిర్టెల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. దాని కారణంగా బైబ్యాక్ కంప్లీట్ అయ్యేసరికి నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయని భారత్ ఎయిర్టెల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న హోల్డింగ్ ఒక వాల్యూ 50.005% వాటాకు వెళ్ళింది. సో దట్ ఇప్పుడు ఇండస్ టవర్ కమింగ్ టైమ్స్ నుంచి ఎయిర్టెల్ ఒక సబ్సిడరీగా పిలువబడుతుంది. బికాస్ ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర 50కి అబోవ్ వాటా ఉంది కాబట్టి 50.005% వాటా ఇండస్ టవర్స్ రిలేటెడ్ గా భారత్ ఎయిర్టెల్ దగ్గర ఉంటూ ఉండడం ఇప్పుడు ఎయిర్టెల్ కి ఇండస్ టవర్స్ ఒక సబ్సిడరీ. నెక్స్ట్ పార్కిన్సన్ డిసీజెస్ కి యూజ్ చేసే అమాంటిడిన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ క్యాప్సూల్స్ రిలేటెడ్ గా US FDA దగ్గర నుంచి జైడస్ లైఫ్ వాళ్ళకి అప్రూవల్ దొరికిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది ఒక జెనరిక్ డ్రగ్ రిలేటెడ్ గా దొరికిన అప్రూవలే, కానీ వీళ్ళు ముందుగా ఫైల్ చేస్తుండడం 180 days పాటు ఇంకెవరు ఈ పర్టికులర్ ఫార్ములేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి కాంపిటీషన్ రాకుండా 180 days ఎక్స్క్లూజివిటీ కూడా ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి ఉందని వీళ్ళ అప్డేట్ అయితే ఎక్స్చేంజెస్ కి చేశారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేసినా సంచలనమేలా కనిపిస్తుంది. అక్కడ కొత్త సోషల్ మీడియా పాలసీ తీసుకొచ్చారు. సరిగ్గా మీరు రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ ని అండ్ రాష్ట్రంలో ఉంటున్న వాటిని ప్రమోట్ చేస్తున్నారంటే నెలకి 8 లక్షల వరకు సంపాదించుకోండి. బట్ యాంటీ నేషనల్ గా ఏమైనా పోస్టులు పెడుతున్నా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అంటున్నారు, జీవితకాల ఖైదు అంటున్నారు. సో యూజువల్ గా ఏదైనా ఒక 5 సంవత్సరాలు లేకపోతే 2-3 సంవత్సరాలు జైలు శిక్ష లేకపోతే ఇంత ఫైన్ అని కాదు, లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఒకవేళ అవి యాంటీ నేషనల్ పోస్టులు అవుతూ ఉంటాయి అని చెప్తూ ప్రాపర్ గా స్టేట్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒకవేళ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ రిలేటెడ్ గా అయితే నెలకి 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు డిపెండింగ్ అపాన్ దేర్ కంటెంట్ పే చేస్తారని, ఒకవేళ యూట్యూబ్ రిలేటెడ్ గా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, పాడ్కాస్ట్లు వీటిని రిలీజ్ చేసి స్టేట్ ని ప్రమోట్ చేస్తూ స్కీమ్స్ ని ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి 8 లక్షల దగ్గరగా ఇస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కొత్త డిజిటల్ మీడియా పాలసీ 2024 ని స్టేట్ క్యాబినెట్ అయితే అప్రూవ్ చేసింది. మరి చూడాలి దీన్నే ఇతర రాష్ట్రాలు కూడా తీసుకొని సోషల్ మీడియా రిలేటెడ్ గా సర్టైన్ కంటెంట్ చేస్తున్న వాళ్ళకి జీవితకాల జైలు శిక్ష పడుతుందని, ఇక్కడైతే యాంటీ నేషనల్ మన ఇండియాకి సంబంధించి అగైనెస్ట్ గా మాట్లాడుతున్న వాళ్ళకి పడుతుంది అంటున్నారు. అండ్ డిఫేమ్ చేస్తున్న పోస్టులు కూడా పడుతుంది అంటున్నారు. మరి అది ఎవరిని డిఫేమ్ చేస్తున్నట్లు, ఇండియాని డిఫేమ్ చేస్తున్నట్టు, లేకపోతే పొలిటీషియన్స్ నే, లేకపోతే పవర్ లో ఉంటున్న చీఫ్ మినిస్టర్ ని కానీ పొలిటీషియన్స్ ని ఏమైనా అంటుంటే అవి కూడా దానికి ఎందుకు వస్తాయా, దీని గురించి చూడాలి. ఇదే ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుంటున్నట్లయితే కంటెంట్ చాలా వరకు ఫిల్టర్ అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ ఇది మొత్తం సోషల్ మీడియా రిలేటెడ్ గా ఒక రాష్ట్రం తీసుకుంటున్నారంటే ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో ఇతర స్టేట్స్ లో కూడా ఒకవేళ తీసుకున్న డెసిషన్ యూపీకి అడ్వాంటేజ్ గా ఉంటుంది అనుకోండి, దెన్ ఇతర స్టేట్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా అక్కడ యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్న డెసిషన్
పిటిషన్ పై మీ అభిప్రాయాన్ని కూడా ఇలా గవర్నమెంట్ సోషల్ మీడియా రిలేటెడ్ గా కంటెంట్ ని మోడరేట్ చేస్తూ మంచిగా పోస్ట్ చేస్తున్నప్పుడు మనీ పే చేయడం, రాంగ్ గా పోస్ట్ చేస్తున్నప్పుడు జైలు శిక్షలు విధించే ప్రయత్నం చేయడం సొసైటీ పరంగా బెటర్ అనే మీరు అనుకుంటున్నారా లేదా అన్నది చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఎన్ఎస్సి ఐపీఓ అయితే రాబోతుంది, అది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రాబబ్లీ కమింగ్ డేస్ లో సెబీ వాళ్ళ అప్రూవల్ కూడా ఇచ్చేలా ఉన్నారు. ఎన్ఎస్సి ఐపీఓ రిలేటెడ్ గా కొంత బ్యాక్ డ్రాప్ మాట్లాడుకోవాలి. 2019 ఐ థింక్ ఎన్ఎస్సి వాళ్ళ ఐపీఓ రావడానికి సెబీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు. బట్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ ఐపీఓ నుంచి పక్కన ఉండండి, మీ రిలేటెడ్ గా ఉన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి. కోలొకేషన్ స్కామ్ రిలేటెడ్ గా జరిగింది, కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా జరిగింది, టెక్నికల్ గ్లిచెస్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోమని 2019, 2020 అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా సెబీ వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళని ఐపీఓ గా రాకుండా ఆపుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న ఇష్యూలో సెబీ వాళ్ళు మోస్ట్లీ పాజిటివ్ గా ఉన్నారు ఐపీఓ రిలేటెడ్ గానే మార్కెట్ కి అర్థమైంది. అండ్ ప్రాబబ్లీ ఇదే టైంలో ఎన్ఎస్సి వాళ్ళు ఐపీఓ అప్లికేషన్ ని ఎన్ఓడి కోసం, నో అబ్జెక్షన్ కోసం సెబీ వాళ్ళకి ఫైల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎన్ఎస్సి వాళ్ళకి నో అబ్జెక్షన్ కానీ వచ్చేసిందంటే డిఆర్హెచ్పి నెక్స్ట్ ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ఆర్హెచ్పి అండ్ ఐపీఓ డీటెయిల్స్ మనకి మార్కెట్ లోకి వస్తాయి. ప్రాబబులీ స్టాక్ స్ప్లిట్ ని కానీ బోనస్ ని కానీ ఇష్యూ చేసే వీళ్ళు మార్కెట్ లోకి వస్తారు. ఎందుకంటే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం 2,70,000 crore వాల్యుయేషన్స్ లో 5,500 లెక్కన అన్లిస్టెడ్ మార్కెట్ లో ప్రెసెంట్ ఎన్ఎస్సి షేర్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. దాని కాంపిటీటర్ బిఎస్సి చూసారనుకోండి 35 టైమ్స్ లో ప్రెసెంట్ బిఎస్సి ట్రేడ్ అవుతుంది. సో ఇదే వాల్యుయేషన్ లోనే ఎన్ఎస్సి వచ్చి కమింగ్ డేస్ లో లిస్ట్ అవ్వాలంటే అది ఆల్మోస్ట్ 7,000 రూపీస్ పర్ షేర్ లెక్కన లిస్ట్ అవ్వాలి. కానీ ఆ ప్రైస్ లో రీటైలర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేయరు కాబట్టి మోస్ట్లీ స్టాక్ స్ప్లిట్ నో బోనస్ నో ఏదో ఒకటి తీసుకొని స్టాక్ ప్రైస్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గించే వీళ్ళు ఐపీఓగా వస్తారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ప్రెసెంట్ ఉంటున్న బిఎస్సి వాల్యుయేషన్ 35 టైమ్స్ ప్రైస్ టర్నింగ్ వాల్యుయేషన్స్ లోనే, కానీ ఎన్ఎస్సి వాళ్ళు కూడా రావాలనుకుంటే సేమ్ వాల్యుయేషన్స్ ని అడిగితే 3,50,000 కోట్ల కంపెనీగా ఎన్ఎస్సి మార్కెట్ లో లిస్ట్ అవుతుంది. అండ్ ఈ ప్యారలల్ టైంలో మనం బిఎస్సిని కొంత ట్రాక్ చేయొచ్చు. బికాస్ యూజువల్ గా ఒక స్పేస్ కి సంబంధించిన సేమ్ కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అవుతూ దానికి ఎక్కలేని యూఫోరియా కనిపిస్తుంది, ఎక్కలేని డిమాండ్ కనిపిస్తుంది అనుకోండి, అదే స్పేస్ లోనే ఇతర స్టాక్స్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంటాయి, వాటి వాల్యుయేషన్స్ కూడా అన్కవర్ అవుతాయని. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బిఎస్సిని మీరు గమనిస్తే అది కేవలం ఎన్ఎస్సి లో మాత్రమే లిస్ట్ అయి ఉంటుంది. అలాగే ఎన్ఎస్సి కూడా ఓన్ ఎక్స్చేంజ్ కాకుండా బిఎస్సి లో లిస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎన్బిసిసి అప్డేట్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఆగస్టు 31 వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తారని, అండ్ అది మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిందని, అండ్ దాని ఇంపాక్ట్ ఇవాల్టి సెషన్ లో ఉంటుందని నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి నిన్నటి వీడియోని చూడని వాళ్ళు రీజన్ బోనస్ కారణంగానే స్టాక్ పెరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రానా షుగర్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. చాలా చిన్న కంపెనీ, బట్ పెద్ద ఫ్రాడ్ చేశారని ఇలా సెబీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ని 2 years వరకు బ్యాన్ చేస్తూ 63 crores దగ్గరగా పెనాల్టీని వీళ్ళ పైన వేయడం జరిగింది. సెబీ వాళ్ళు చెప్తున్నది ఈ కంపెనీకి సంబంధించిన ఫండ్స్ ని ప్రమోటర్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటిటీస్ కి ఇల్లీగల్ గా బదిలీ చేశారని, అడ్వాంటేజ్ ఇచ్చేలా చేశారని, పిఎఫ్యుటిపి అంటారు, ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండర్ లో ఫండ్ డైవర్షన్ జరిగిందని ఎలా సెబీ వాళ్ళు ఆరోపిస్తూ ఏదైతే డబ్బులు వీళ్ళ రిలేటెడ్ ఎంటిటీస్ కి ట్రాన్స్ఫర్ చేశారో ఆర్ వాళ్ళ ఎంటిటీస్ దగ్గర నుంచి వీళ్ళకి రావాల్సిందో ఆ మొత్తం 607 కోట్ల దగ్గరగా వీళ్ళు రికవర్ చేయాలని, ఎంటైర్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేసినందుకు ఈ ప్రమోటర్స్ ని 2 years పాటు సెక్యూరిటీ మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తూ 63 కోట్లు పెనాల్టీని అయితే వేయడం జరిగింది. యూజువల్ గా ఏమవుతుందంటే చిన్న చిన్న కంపెనీస్ ఒకవేళ అవి మంచిగానే గ్రో అవుతున్నా ప్రమోటర్స్ కి ఏం ఆశ పుడుతుందంటే ఏదో రకంగా రూట్ లో డబ్బుల్ని రైజ్ చేసి అది వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇతర కంపెనీస్ కి డైవర్ట్ చేసి అక్కడ గ్రో అవుదాం చూస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళదే కదా. బట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్ పరిస్థితి ఏంటనేది పట్టించుకోరు. బట్ సెబీ కానీ విజిల్ బ్లోయర్స్ ద్వారా ఈ డేటా రెగ్యులేటర్స్ కి రీచ్ అవుతూ ఉండడం ఇలాంటివి బయటకి ఎప్పుడైతే మార్కెట్ లో వస్తుందో ఇక ప్రమోటర్స్ మీద సెక్యూరిటీ మార్కెట్ లోనే ట్రస్ట్ పోతుంది. ఇక ఈక్విటీ ప్లేయర్స్, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ దగ్గర డబ్బులు రేస్ చేయాలన్నా ఆర్ ఈవెన్ కామన్ ఇన్వెస్టర్స్ నమ్మి రేపొద్దున నిజంగానే కంపెనీ బాగా పర్ఫార్మ్ చేస్తున్నా నమ్మి పెట్టాలన్నా వాల్యుయేషన్స్ ప్రకారం చూసి ఎవరు కూడా ముందుకు రారు. సో ఏ ప్రమోటర్ అయినా వన్స్ ఒక్కసారి రాంగ్ చేశారంటే సెక్యూరిటీ మార్కెట్స్ డికేట్స్ గా గుర్తుంచుకుంటాయి. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా క్యూరేటివ్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఆగస్టు 30 హియరింగ్ కి రాబోతున్న నెల అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ డ్యూస్ రిలేటెడ్ గా. అక్కడ కానీ వడాఫోన్ ఐడియాకి ఏమాత్రం పాజిటివ్ గా తీర్పు సుప్రీం కోర్టు దగ్గర నుంచి వస్తున్నా అది కేవలం వడాఫోన్ ఐడియాకి ఒకటే కాదు, ఎయిర్టెల్ కూడా పాజిటివే. బట్ ఏ స్టాక్ ఎక్కువ రియాక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా వడాఫోన్ ఐడియా అనేది ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అలాగే డిసప్పాయింట్మెంట్ వస్తున్నా అలాంటి రియాక్షన్ వడాఫోన్ ఇండియా స్టాక్ లో నెగిటివ్ గా కూడా ఉంటుంది. బికాస్ ఇది ఒక హోప్ అయితే రైజ్ అయింది. మళ్ళీ సుప్రీం కోర్టు వాళ్ళు ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా హియరింగ్ కి పిలుస్తుండేసరికి ఈసారి ఇంకేమైనా కొత్తగా తీర్పులో చేంజెస్ ఉంటాయని, గతంలో పలుమార్లు సుప్రీం కోర్టు వాళ్ళు మీరు కట్టాల్సిన డబ్బులు కట్టండి, తగ్గించే సమస్య లేదని ఇలా నెగిటివ్ గానే తీర్పునిచ్చారు. బట్ ఇంకొకసారి
మళ్ళీ పిలుస్తూ ఉండడం, రిజెక్ట్ చేయకుండా పిలుస్తూ ఉండడం, ప్రాబబుల్ ఈసారి ఏదైనా కొత్త తీర్పు ఉంటుందేమో అని. ప్రీవియస్ గానే స్టాక్ లో కొంత పాజిటివ్ రియాక్షన్ ఉంది, మరి చూడాలి 30 ఆగస్ట్ వోడాఫోన్ ఇండియా ఫేట్ ఎలా ఉండబోతుందని. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్టీఐ మైంట్రీ రిలేటెడ్ గా మీరు గమనిస్తే గతంలో కొద్ది రోజుల క్రితం వీళ్ళకి 378 crore ట్యాక్స్ కట్టమని జిఎస్టీ వాళ్ళ సైడ్ నుంచి నోటీస్ అయితే వచ్చింది. అది వచ్చాక వీళ్ళు కూడా చెప్పారు మేము హైకోర్టుకు వెళ్తున్నాం, కర్ణాటక హైకోర్టుకి, మేము దీన్ని లీగల్ గా డీల్ చేస్తామని. ఇప్పుడు కర్ణాటక హైకోర్టు రిలేటెడ్ గా నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది ఏదైతే ఆ 378 కోట్లు ట్యాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు కట్టాలని వీళ్ళకి వచ్చిన నోటీస్ ఉందో దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎల్టీఐ మైంట్రీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయొద్దనేలా కర్ణాటక హైకోర్టు వాళ్ళు స్టేని విధిస్తూ ఉండడం, ప్రాబబుల్లీ ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇమీడియట్ గా వీళ్ళు ఇంకా పేమెంట్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. మిస్టేక్ ఎవరి సైడ్ ఉంటుంది, ఎవరు పే చేయాలి లేదనేది కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు. దీని కారణంగా స్టాక్ పెరిగిందా ఫ్రెండ్స్? ఇది చాలా పెద్ద కంపెనీ, 1,70,000 కోట్ల కంపెనీ, 378 కోట్లు అనగానే 6% పెరుగుతుందా? ఇన్ఫాక్ట్ ఇది వచ్చిందన్నప్పుడు కూడా స్టాక్ పడలేదు. మరి ఎందుకు ఇవాళ ఐటీ స్టాక్స్ అన్ని పెరిగాయి? ఇందాకంటే ఎల్టీడీఎస్ రిలేటెడ్ గా మనం అప్డేట్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఎల్టీఐ మైంట్రీ. మరి ఎందుకు ఐటీ స్టాక్స్ అన్ని భారీగా పెరుగుతున్నాయి? ఇప్పుడని కాదు, నేను మీకు గతంలో కూడా చెప్పాను. జూన్ ఎండింగ్ నుంచి చూస్తే, జూన్ ఎండింగ్ కాదనుకుంటానులేండి, జూన్ 15, జూన్ హాఫ్ నుంచి చూస్తే ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 30% దగ్గరగా పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 3 years పాటు ఐటీ ఇండెక్స్ లో పెద్ద మూనే లేదు, చాలా వరకు రేంజ్ బౌండ్ లో ఆగిపోయిన ఇండెక్స్. రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైతే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు అనేలా సంకేతాలు వచ్చాయో, ఇన్ఫాక్ట్ ఇదే థీమ్ గురించి గత కొద్ది నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ ఐటీ డెడికేటెడ్ వీడియో కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా చేయాల్సింది, బట్ ఇంకా మాకు టర్న్ అరౌండ్ రావట్లేదు, ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పడుతుందనేలా ఐటీ కంపెనీస్ చేస్తున్న స్టేట్మెంట్స్ తో ఒక స్టెప్ వెనక్కి అయితే వేశాను. బట్ ఈ లోపే మళ్ళీ అన్ని కూడా మళ్ళీ మారిపోతున్నాయనేలా ఐటీ కంపెనీస్ అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. ఇన్ బిట్వీన్ ఐటీ స్టాక్స్ లో కూడా మంచి ర్యాలీ అయితే ఆల్రెడీ కనిపించింది అండ్ ప్రాబబుల్లీ అది కంటిన్యూ కూడా అవుతుంది. సో ఓవరాల్ ఐటీ స్టాక్స్ లో ఉంటున్న పాజిటివ్ సెంటిమెంట్ ఇవాళ నిన్నో క్రియేట్ అయింది కాదు, జూన్ హాఫ్ నుంచి క్రియేట్ అయింది. దాని బ్యాక్ ఉంటున్న స్ట్రాంగ్ రీజన్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల కట్. ఇది నాకు తెలిసి మోస్ట్లీ మీ అందరికి కూడా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేటే. సెప్టెంబర్ 2nd వీళ్ళు 3rd ఇంటర్మ్ డివిడెండ్ ని ఫర్ FY25 ప్రకటిస్తారనేలా వేదాంత వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,970 ఇవాళ తీసుకుంది, ప్రీవియస్ డేస్ లోనూ తీసుకుంది, అంతకుముందు కూడా వచ్చినప్పుడు అక్కడే సపోర్ట్ తీసుకొని బేస్ ని ఫామ్ చేసింది కాబట్టి 3 times ఇంపార్టెంట్ సపోర్ట్ గా యాక్ట్ అయిన లెవెల్ 24,970. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే 25,160. ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్స్ ని మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ నాకుంటున్న పివోట్ పాయింట్స్ ని బట్టి ఈ లెవెల్స్ వరకే నాకు అర్థమవుతున్నాయి. ఏదైనా 1-2 రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయితే ఇంకా బెటర్ లెవెల్స్ వస్తాయి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎల్స్ ఓపెనింగ్ టైమ్ లోనే అలా ఉంటే ప్రాబబుల్లీ ఉన్న బెస్ట్ లెవెల్స్ ని మీకు వెంటనే టెలిగ్రామ్ లో కానీ ఆ రోజు న్యూస్ వీడియోలో కానీ నేను మీకు అప్డేట్ చేస్తాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ కూడా గమనిస్తే వన్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్లీ 51,250 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ కి అయితే వచ్చింది. కాబట్టి అగైన్ వస్తున్నప్పుడు 51,250 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది ఇవాళే కాదు గతంలో కూడా రెసిస్టెన్స్ గా ఉంది. అండ్ డౌన్ సైడ్ వస్తూ 59,17 కానీ బ్రేక్ చేస్తే 56,20 ఇంపార్టెంట్ సపోర్ట్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కమింగ్ టు మార్కెట్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది, కానీ నిఫ్టీలో వర్కౌట్ అయితే రీసెంట్ టైమ్స్ లో కావట్లేదు. గ్రాడ్యువల్ గా ఏదో ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతూనే ఉంది, ఐ మీన్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. లెట్స్ సీ ఏదైనా దగ్గర స్టెబిలైజ్ అయ్యి రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి ఏదైనా సపోర్ట్ దగ్గరకు వస్తుంది అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది రేంజ్ ని మాట్లాడుకోవడానికి. అలా కంఫర్ట్ ఉంటున్నప్పుడు నేను ఖచ్చితంగా రేంజ్ ని డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.